జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కూడా పవన్ కళ్యాణ్ కానీ ఇంకొకరిని కానీ తప్పుగా మాట్లాడినాడా, దూషించినాడా? ఇదే పవన్ కళ్యాణ్ మైకు పట్టుకొని వీధి వీధి తిరిగి చెప్పినాడు. ఏమని? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నా తల్లిని దూషించినారు, నా తల్లి గురించి తప్పుడు ప్రచారాలు చేసినారని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి చెప్పినాడు. అదే పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు సంఖ్య నాకుతాన్నమాట. వాస్తవమా కాదా? ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక్క మాట చెప్పండి. మీ ఇంట్లో తల్లిని కానీ, చెల్లిని కానీ, భార్యను కానీ ఎవడైనా కూడా తప్పుగా మాట్లాడితే ఏం చేశారు మీరు? తాట తీస్తావా? నా కొంతమంది వెనక పక్క వెరైటీ చెప్తారు, మాట్లాడకూడదు. వాస్తవానికైతే మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే కోపం వస్తే కొడతాం, తిడతాం, ఇంకా మనకు శక్తి ఉంటే నరుకుతాం. ఒకవేళ అది చేసే శక్తి గాన మనకు లేకపోతే కనీసం అటువంటి వ్యక్తులకు దూరం ఉంటాం. లేదా ఏదో ఒక రోజు మనకు ఆ శక్తి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని మరి తొక్కుతాం. కానీ ఈడ పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలు, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, మార్క్సిజము, లెనినిజము, చెగువీరా, ఈ పేర్లు కూడా ఇలా నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినాక నేను చదవడం మొదలుపెట్టిన వీళ్ళందరూ ఎవరు ఏం కథ అని. అంటే ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్తానా అంటే, ఇలా ఇంతమంది గొప్ప గొప్ప నాయకులు, స్వతంత్ర సమర యోధులు, పోరాట యోధుల గురించి చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఆయన తల్లి గురించి మాట్లాడిన వాళ్ళతో ఈరోజు పొత్తులు పెట్టుకుంటున్నారంటే వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత భయమో లేకుంటే ఇదో. పవన్ కళ్యాణ్ అనడం గురించి నా అబ్జెక్షన్ లేదు, రాజకీయంగా విమర్శలు అవసరం. కానీ మన కింద నలుపు చూసుకోకుండా గురువిందగించి మాదిరి ఇతరుల గురించి మాట్లాడడం ఏమి అనేటువంటిది నా అబ్జెక్షన్. ఇక్కడ చాలా సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. అమ్మను అన్నటువంటి వ్యక్తులతో ఎలా కలుస్తున్నాడు అనేటువంటిది మీ నేపథ్యం అయితే, మీ పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిల అనేటువంటి వ్యక్తి ఆవిడ కష్టపడిన తర్వాత స్వయాన సోదరి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు, సరే తర్వాత వాళ్ళ ఆస్తి తగాదాల గురించి అయితే నేను పర్సనల్ స్పేస్లోకి ఇంటర్వ్యూ అవ్వను, కానీ కష్టపడ్డటువంటి వ్యక్తి తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకుని ఇక్కడ నడపలేక కాంగ్రెస్లో విలీనం చేసినది చంద్రబాబు నాయుడు అని కలిసింది అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ శీలాన్ని, మానాన్ని కూడా శంకిస్తూ ఆవిడని కించపరిచి మాట్లాడినటువంటి మీ సోషల్ మీడియా టీంతో ఎప్పుడైనా మీరు మాట్లాడినారా? మనం ఏదో రాజకీయాల్లో అధ్యక్షులను మెప్పించడం కోసమే మాట్లాడితే ఎందుకు కాకుండా పోతాం, ప్రజల్లో నానాటికి గ్రాఫ్ పడిపోతుంది. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు రిలయన్స్కి సంబంధించి కాన్స్పిరసీ ఉండొచ్చేమో అనేటువంటి మాదిరి ఆయన వ్యాఖ్యలు చేశారు 2009-2014 మధ్యలో. మరి అదే రిలయన్స్ అంబానీని అధికారంలోకి వచ్చిన తర్వాత పిలిచి అంబానీకి సంబంధించినటువంటి వ్యక్తులు రాజ్యసభకి ఎందుకు పంపించారు అంటే యూ కెనాట్ ఆన్సర్ దాట్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏసీ కారులో తిరిగితే ఆయనకి సినిమాకి బిగినింగ్ డేస్లో ఒక 2-3 కోట్ల రూపాయల నుంచి ఈరోజు గంటకి 2-3 కోట్ల రూపాయలు ఛార్జ్ చేసే స్థాయికి ఆయన ఎదిగాడు. 70-75 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కాదు జగన్ కట్టినట్టు, రెగ్యులర్ ట్యాక్స్ ప్రాసెస్లో ఆయన ట్యాక్స్లు కట్టినటువంటి సందర్భాలు మనకు ఐటీఆర్ పెట్టుకున్న వస్తాయి. అంటే ఆయనకి జీవనోపాధి, లగ్జరీ జీవితం పొందడానికి కావలసినటువంటి వనరు ఉంది. మరి తమరికేముందని 15-20 కార్లు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. మీ ఫాదర్ మదర్ డాక్టర్లను విన్నాను నేను. ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారా, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తూ ఉన్నారా, లేకపోతే 2 నెంబర్ దందా బిజినెస్లు చేసేటువంటి వ్యక్తిని వెనకమాల వేసుకుని తిరుగుతూ ఉన్నారా? వీళ్ళు ఎవ్వరూ ఒక తూరు కనపడరు మీకు. గవర్నమెంట్ మారితే లోకల్ ఎస్పీకి ఒక మాట చెప్తే మీ చుట్టూ ఉండి యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్న వ్యక్తులు పీడీ యాక్ట్ల కింద లోపలికి పోతూ ఉంటే, లాయర్లకు మీరు డబ్బులు పెట్టి విసిగిపోతూ ఉంటే, మీ మాట చెల్లుబాటు అవ్వట్లేదు అన్నప్పుడు వీళ్ళు ఎగిరిపోతారు, ఆవిరైపోతారు. ఎందుకంటే ఐడియాలజికల్ బేస్ మీకు ఏదో ఉండి ఐడియాలజికల్ బేస్తో వీళ్ళు కనెక్ట్ అయింది కాదు కదా. నేను దీన్ని ఎటకారంగా కూడా చెప్పగలుగుతాను, బట్ యు ఆర్ మోర్ యంగర్ టు మీ. నేను ఎల్డర్స్నైనా తోల మాట్లాడుతాను, కానీ నాకంటే యంగర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఏముందిలే గబుక్ మీద ఆవేశంతో అధ్యక్షుని ఇంప్రెస్ చేయడం కోసం ఎలక్షన్లు వస్తున్నాయి, ఏదైనా కన్సిడర్ చేస్తాడేమో అని చెప్పి ఆ పాత్రత ఉంటుంది. స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ కింద ఏదో పదవి ఇచ్చారు మీకు, ఆడదాం ఆంధ్ర అని చెప్పి పిలిచినారు. కాస్త దాని మీద మీరు శ్రద్ధ పెట్టడానికి కూడా ప్రొవిజన్ లేదు. ఇప్పుడు ఎన్ని ఇండోర్ స్టేడియంలో మీరు శ్రద్ధ పెట్టినారని అడిగాను అనుకోండి, ఏం సమాధానం చెప్తారు? ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి క్రీడాకారులకి మీరు ఏం ప్రోత్సాహకాలు ప్రొవైడ్ చేశారన్నారు అనుకోండి, ఏం సమాధానాలు చెప్తారు? మీకు ఇచ్చిన టెన్యూరే చాలా షార్ట్ టెన్యూర్. నేను మీలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడను. ఆలోచించి అవతల వాళ్ళకు ఉన్నటువంటి వెసురుబాటు ఎంత, అసలు గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఎంత, అందులో ఆయన ఎంత చేయగలిగినాడు అని చెప్పి చూస్తాను. ఏదో కంటి తుడుపు చర్య కింద ఇస్తూ మీరు యువతతో మమాయకపోవడానికి ఇది ఒక వేదిక, తర్వాత మీకు బంగారు భవిష్యత్తు ఉంది, జగనన్న గుండెల్లో ఉన్నారు, గూడు కట్టుకుని ఉన్నారు, ఇంకెక్కడో ఉన్నారని చెప్తూ ఉంటారు. కానీ రాజకీయంగా ఆయన కూడా ఆబ్లిగేషన్స్, ఒకవేళ మీరంటే అభిమానం ఉన్నా బుగ్గన రాజేంద్రారెడ్డితో మీకు ఇక్కడ రిఫ్ట్ ఉన్నదనుకోండి,
అక్కడ ఉన్న సీనియర్ లీడర్స్తో మీకు రిఫ్ట్ ఉన్నది అనుకోండి, వాళ్ళందరినీ కాదని మీకు పెద్దపేట వేయలేడు కదా, ఆయనే కాదు మీరు ఆయన పొజిషన్లో ఉన్న వేయలేరు. పొలిటికల్ ఆబ్లిగేషన్స్. సో మాటేటప్పుడు మాటకి మనం ఆ రకమైనటువంటి సాంద్రత ఏంది, మాటకున్నటువంటి విలువ ఎంత, బరువు ఎంత అనేటువంటిది కాస్త విచక్షణ జ్ఞానంతో మాడాల. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడడం కంటే మీరు తీసుకున్న ఉపమానాలు నాకు ఆశ్చర్యం అనిపించినాయి. పండగ రోజు మీకన్నా 4-5 ఏళ్ళ వయసులో పెద్దోడి కింద మీకన్నా మంచి ఎక్కుద్దేమో అని చెప్తున్నా. ఇదే పందాల పోతే త్వరగా కాలిపోతారు రాజకీయంగా. టేక్ మై వర్డ్. ఒకసారి మీకు 2 వీడియోలు చూశాను. మీ అమ్మగారితో పాటు నాన్నగారితో పాటు కూర్చుని, నాకు శివుడు అంటే చాలా ఇష్టం. నాకు నిత్య శివారాధన ఉంటాను. మీరు శివుడికి అభిషేకం చేయడం చూశాను పంచామృతాలతో. అరే ఇతను కూడా శివభక్తుల్లా ఉన్నాడు, మనం ఇప్పుడు ఈ అబ్బాయిని హార్ష్గా ఏం అనద్దులే అని నేను చాలాసార్లు రిఫరైన్ అయినటువంటి వ్యక్తిని. అండ్ మీరు కూడా అంత హార్ష్గా ఎప్పుడు మూవ్ అయినటువంటి పరిస్థితులు నా దృష్టికి కూడా రాలేదు. మన సిస్టమ్స్ ఇన్ ప్లేస్ లేనప్పుడు, పోలీస్ వ్యవస్థ పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుండా తన దగ్గరికి ఆశ్రయించిన వ్యక్తులకి తానంతట తానే ఒక మంచి చేసుకుంటూ వెళ్ళిపోగలిగే రోజులు వచ్చినప్పుడు, కోర్టులు, జ్యుడిషియరీతో పాటు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఇవన్నీ కలిసికట్టుగా పనిచేయగలిగినప్పుడు మీలాంటి చాలామంది రాయలసీమ, ఉత్తరాంధ్రలో మీరు కనుమరుగైపోతారు. ఇప్పుడు మన ఇంటికాడ ఏదో ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నట్టుగా ఈ పోలీస్ వ్యవస్థలోనో చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్ల వల్ల మన తలుపులు తెరుస్తుంటే ఈ వెయిట్ చేసేటువంటి టైం వేస్ట్ చేయలేక చాలా పరిస్థితులు రీత్యా మనల్ని ఆశ్రయిస్తున్నప్పుడు మనం హీరో అనేటువంటి ఫీలింగ్లో పోతాం. కానీ ఒరిజినల్ హీరో ఎవరో చెప్పినా పొలిటికల్గా తన ఇంటర్వెన్షన్ లేకపోయినా తన నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం డైరెక్ట్లో ఇండైరెక్ట్లీ వ్యవహరిస్తున్నప్పుడు సిస్టమ్స్ ఇన్ ప్లేస్ నడుస్తూ ఉంటే అది రియల్ పొలిటికల్ అచీవ్మెంట్. నేను చెప్పే భాష మీకు అర్థమవుద్ది అనుకున్నా. మీరు ఎక్కువ చదువుకోపోయినా కొంత మీరు చెప్పినట్టు వీధి బలుల్లో మీరు చెప్పారు కదా, వీధి కుక్కల ఉపమానంతో కష్టము, నష్టము, బాధలు, బందీలు ఏవో చెప్తా ఉన్నారు. సినిమా డైలాగులు చాలా బాగా చెప్తుంటారు మీరు. ఆ మాదిరి చూశారని చెప్పినారు. కాబట్టి కష్టం యాడ్ నుంచి మొదలవుతుందంటే సామాన్యుడికి ఈ సిస్టమ్ పనిచేయనప్పుడు మొదలవుతుంది. అప్పుడు మీలాంటి వాళ్ళని ప్యారలల్ సిస్టమ్ అనుకునే భ్రమలో కొంతకాలం ప్రజలు నడుస్తూ ఉంటారు. అది హీరో వర్షిప్ కాదు, అది పొలిటికల్గా మనకేం పెద్దగా ఈల్డ్ చేయదు. వయసులో పెద్దోడి కింద ఒక సోదర భావంతో మీకు ఒక మంచి మాట చెప్పిన. సిస్టమ్స్ కొంచెం అవకతవకలతో ఉన్నప్పుడు మనం వైట్ అండ్ వైట్లు వేసుకున్నా, 10 స్కార్లు పెట్టుకుని యూట్యూబ్లో ఎవడో బొడ్డోడితో మనం వీడియోలు పెట్టించుకున్నా, మీడియాను కొంత మేనేజ్ చేయించుకుని మనం హైప్ ఇచ్చుకున్నా బాగుంటుంది. కానీ చెప్పినాను కదా, 150 కేజీలు ఎత్తుతామని మనం ప్రోపగాండా చేసుకున్నప్పుడు ఎప్పుడైనా టెస్ట్ టు ట్రయల్ నిజంగా ఎత్తు అని ప్రజలు అన్నప్పుడు మనం ఎత్తేది 50 కేజీలు ఎత్తే అబాస్పాలు అవుతాం. సో యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ లో ప్రొఫైల్ దెన్ వాట్ వీ యాక్చువల్లీ ఆర్. మీడియా హైపు, సోషల్ మీడియా హైపు ఇవన్నిటి వల్ల, ఊర్లో కార్లు వేసుకుని తిరగడం వల్ల, 4-5 పంచాయతీలు చేయడం వల్ల వయసులో ఇబ్బందులు పడతారు. హ్యావ్ ఎ థాట్ ఆన్ ఇట్, ప్రాబబ్లీ యుల్ చేంజ్ అండ్ మైండ్ యువర్ వైస్. జై భీమ్, జై భారత్. అండ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, విష్ యూ హ్యాపీ సంక్రాంతి.